రైతు సోదరులకు నమస్కారం. నా పేరు దుర్గాప్రసాద్. నేను ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. మనం ప్రస్తుతము అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో చిత్తూరు వెంకటేశ్వరరావు సార్ వాళ్ళ వరి పొలంలో ఉన్నాము. గత నెల రోజుల నుంచి అధిక వర్షాలు కురవడం వలన గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వలన వరి పొలాల్లో ప్రధానమైన సమస్య తాటాకు తెగుళ్ళు. ఇది తాటాకు తెగుళ్ళు అని అంటున్నారండి, కానీ తాటాకు తెగుళ్ళు కాదు. అంటే మన వాడుక భాషలో తాటాకు తెగుళ్ళు అంటున్నారు. ఆకుకి నల్లి ఏదైతే కమర్షియల్ పంట మిర్చి పత్తి మీద వచ్చే నల్లి ఏదైతే ఉంటుందో ఈ ఆకు మీద ఉండి ఈ వాతావరణంలో మార్పు చల్లదనం వల్ల దీనికి ఆకుకి నల్లి సోకి దీన్ని అంతా రసం పీల్చుకోవడం వల్ల ఇది వరిగడ్డి మాదిరిగా తయారవుతుంది. దాన్ని తాటాకు తెగులు అంటారు. దాన్ని మన సార్ వచ్చేసి డకౌట్ అన్న మందుని గత 5-6 రోజులు అవుతుంది కొట్టి కూడా. అది ఏ విధంగా పనిచేసింది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, మీ పేరండి? వెంకటేశ్వరరావు, చిత్తలూరి. సార్ మీరు ఎన్ని ఎకరాలు వరి సాగు చేశారు సార్? 30 ఎకరాలు. 30 ఎకరాలు చేశారండి. ఎలా ఉంది సార్ కొట్ట ముందు? కొంచెం అంతా గడ్డి కనపడేది, తాటాకు తెగులు ఎక్కువ ఉంది తెగులాగా సార్. మరి మేము గ్రీనిష్ ఇప్పుడైతే ఎక్కువ మంచిగా కనపడుతుంది. మంచిగా చూస్తానికి కూడా మన రోడ్డు మీద పోయే వాళ్ళకి కూడా బాగా ఎండినట్టు కాపాడే సార్. ఇప్పుడైతే కొంచెం బాగా ఆకుపచ్చ కలర్లోకి మారినట్టుగా ఉంది. ఈ తాటాకు తెగులకి గతంలో కొట్టారా సార్ మందులు? కొట్టినాం కానీ కంట్రోల్ కాలేదు. తర్వాత మీరు ఇది మందుని వాట్సాప్లో చూసి దీంట్లో డకౌట్ అనేది బాగా పనిచేస్తుందని చూసి దీన్ని 30 ఎకరాలకు తీసుకొని కొట్టినాం. కొన్ని పొలాలు 3-4 రోజులైంది, ఇది 5-6 రోజులు అవుతుంది. కొంచెం బాగానే కనపడుతుంది, మొత్తానికైతే కంట్రోల్ అయినట్టు కనపడుతుంది. తర్వాత నేను నీళ్లు పోయే కాడ చూసినా కానీ అన్ని రకాల పురుగులు కనుక ఏమన్నా సన్న ఉన్న దోమలాగా ఉన్నా కానీ అన్నీ చనిపోయినట్టుగా నాకు అక్కడ క్లియర్గా కనపడ్డాయి. సార్ మీ తోటి రైతులను ఏమంటున్నారండి మందుని? వాళ్ళు వాడటం అనేది అయితే మంచిదే అందరు కూడా. అదే సరే, మనం ఎన్ని రకాలుగా ఎన్ని మందులు వాడినా తగ్గలేదు కాబట్టి వాడితే పర్వాలేదు అనుకుంటున్నాను నేనైతే. అదేనండి, మన చూస్తే అర్థమవుతుంది. సార్ వచ్చేసి డకౌట్ మందుని అధిక ఖర్చులు ఈ తాటాకు తెగుళ్ళు సోకగానే ఈ మనం వచ్చిన కంకికి పాలు పోసుకోకుండా కొంచెం తాళవటం, సగం తాళవటము, మనకి నల్లగింజ రావటము, దిగుబడి మీద అధిక ప్రభావం చూపించే సమస్య ప్రధానంగా ఉంది. దీన్ని రకరకాల మందులు కొట్టి అధిక ఖర్చులు పెంచుకునే దానికంటే ఇలాంటి మందులు కొట్టుకుంటే రైతు వారిగా చాలా బాగుంటుందని సార్ తెలియపరుస్తున్నారు. ధన్యవాదాలు.